వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. ఇప్పుడు వచ్చేసి కన్యా రాశి దగ్గర ఉన్నాం. ఈ కన్యా రాశి వారికి పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, ముఖ్యంగా జీవితంలో ఎదుగుదల చూడలేకపోతున్నాము అన్నప్పుడు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే వీళ్ళ జీవితం మారుతుందంటారు? అస్సలు మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందమ్మా. ఎలా గురుగారు? వారాహి అమ్మవారిని ఎవరు పూజ చేస్తున్నారు? కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు దర్శనం చేసుకున్నారు? మన పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, కన్యారాశికి చెందినవాడు. ఓకే. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు, డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఇంకేముంది, క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ముందు ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం మనం. తప్పకుండా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రాముడిని కనుక ప్రార్థించకుండా ఆయన ప్రార్థిస్తే మనల్ని తంతాడు కాబట్టి రాముల వారిని మనం చెప్దాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షి. మహాలక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం. మన ఆంజనేయ స్వామి వారికి, రాముల వారికి నమస్కారం చేస్తూ, ఈ కన్యా రాశి వారికి లక్షణాలు ఎలా ఉంటాయంటే అమ్మ, అద్భుతం. హస్తా నక్షత్రం ఇందులోకే వస్తుంది. జోకులే జోకులు, చంద్రుడికి సంబంధించింది. అయితే కన్యా రాశికి అధిపతి ఏమో బుధుడు. ఎవరికి మిథున రాశి అంత తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మార్క్ వాళ్ళకే వేయాలి. వీళ్ళకి కొంచెం కన్యా రాశి వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఎందువల్లంటే ఇలా కాలికేస్తే మెడకేస్తే కాలికే రాలేసేస్తారు. అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే పాపం తెలివితేటలు తక్కువ. ఏంటి, కొన్ని విషయాల్లో అపార్థాలు చేసేసుకుంటారు వెంటనే. బుద్ధి బలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అని ఒక రకంగా శాస్త్రం చెప్తోంది. బుద్ధి బలం ఎక్కువ ఉంటుందట, కానీ స్థిరత్వం తక్కువ. ఏదైనా వాళ్ళు ఒక పని పట్టుకుంటారు, ఆ పని కనుక అవ్వకపోతే కనుక మధ్యలో వదిలేస్తారు, లాస్ట్ వరకు ఉండరు. ఆ తర్వాత ఈ యొక్క చంద్రుడి నక్షత్రం కాబట్టి వీళ్ళకి ఎంతసేపు సరస సల్లాపాలుగా ఉంటారు. మంచి జోకులు వేసుకుంటే హ్యాపీగా ఉండాలి. ఎక్కువ బడ్జెట్స్, టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఇస్తే భరించలేరు అనమాట. అలాగే తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా లోక జ్ఞానం తక్కువ ఉంటుంది. అందువలనంటే పాపం 4 గోడల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు బయట నలుగురు మనుషుల్ని క్రిటికల్ థింకింగ్ తెలియదు వాళ్ళకి. ఆ థింకింగ్ తెలియక నిజంగానే వీళ్ళు అనేసారేమో మమ్మల్ని అనేసి ఏదైనా చెప్పుడు మాటలు చెప్తే వినేసేటటువంటి గుణము ఈ కన్యారాశి వారిలో ఉంటుంది. మిథున రాశిలో కూడా టాప్ IAS లెవెల్ ఆఫీసర్స్ అంతా మిథున రాశి, కన్యారాశిలోనే ఉంటారు. కానీ వీళ్ళు తొందరగా సార్ మిమ్మల్ని తిట్టాడు సార్ అని అటెండర్ చెప్పాడు అనుకోండి, ఆలోచించారు పాపం. వీళ్ళకి తెలీదు, ఎందుకు తిడతాడు అసలు అని ఆలోచించకుండా తిరిసాడా అనుకుంటారు. అట్లా అనమాట. దీని కారణం ఏంటంటే పాపం వీళ్ళు స్వతహాగా మంచివాళ్ళు, కానీ బయట లోక జ్ఞానం, బయట లోకం గురించి తెలియదు. ఆ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు ఉంటారు. తర్వాత సకల విద్యల్లో ఆరితేరిపోతారు వీళ్ళంతా కూడా. ఆర్ట్, ఒక శాస్త్రంలో ఒక ఆర్ట్ అనేటటువంటిది వీళ్ళకి. అయితే చిత్రలేఖనం, మ్యూజిక్, ఇలాగా ఏదో ఒకటి 64 కళ్ళ వంటలన్నా బ్రహ్మాండంగా చేయడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇవి ఉంటాయి. అలాగే దైవం అంటే భక్తి ఉంటుంది, కానీ కూర్చొని గంటలు పూజలు చేయరు. అంటే మా సేవా దృక్పథం అనేటటువంటిది ఉంటుంది. అదృష్టవంతులుగా వీళ్ళని చెప్పుకోబడ్డారు. అండ్ స్త్రీలకి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ప్రజెంట్ చాలా కఠినమైనటువంటి సమయం ఎదుర్కొంటున్నారమ్మా వీళ్ళు. ఏమిటి ఆ సమయము అంటే, కన్యారాశికి సప్తమ స్థితిగతుడైనటువంటి శని ఉన్నాడు. ఆ శని ఏం చేస్తాడు? సప్తమ స్థితేషు శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అంటే భార్యతో పిల్లలతో గొడవలు పెట్టేస్తారు. భార్య ఒక భర్తను తిట్టకపోయినా సరే, ఏమంటే మీ ఆవిడ తిట్టేసింది అన్నారనుకో, నమ్మేస్తారు. అలాగే ఏమంటే మీ పిల్లలు మిమ్మల్ని తిట్టేశారంటే నమ్మేస్తారు. అలాగా
అరే నా సొంత వాళ్ళతోనే నేను దెబ్బలాట పెట్టేసుకుంటున్నానే అనేటటువంటి తెలివి లేకుండా వీడిని మాయ చేసేస్తాడు. అదనమాట. అంటే ఇది వీళ్ళు మార్చుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2. ఇకపోతే ఇది చాలా ప్రగాఢమైనటువంటిది, ఇది సమస్య కాబట్టి, ప్రబలమైనటువంటి బాధలను అనుభవిస్తున్నారు కాబట్టి ఇక వీళ్ళు విదేశాలు వెళ్ళేటటువంటి యోగం వీళ్ళకి రాహు కల్పిస్తున్నాడు ప్రజెంట్. కానీ ఈ వితండవాదాలు ఈ గొడవలు ఉన్నాయి కాబట్టి ఒక క్షేత్రానికి వెళ్ళాలమ్మా. ఏమిటి ఆ క్షేత్రం అంటే వీళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది. కొండగట్టు ఆంజనేయ స్వాముల వారు, ఆయన అక్కడ బేతాళుడు గుడి ఉంటుంది పక్కనే, ఇక్కడ ఎక్కడా లేదు ప్రపంచంలో బేతాళ గుడి. ఆ బేతాళుడు గుడి దగ్గర చక్కగా విస్కీ బ్రాందీ కూడా పెట్టేస్తారు. ఆ పక్కన గోడ మీద రాస్తారనమాట చక్కగా, ఏమని స్వామివారికి బేతాళుడు అంటే మనం దెయ్యాలనుకుని మనం భయపడతాం కదా గుడికి వెళ్ళడం. అక్కడ నిద్రిస్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర బేతాళుడు గుడి పక్కన కూడా పడుకుంటారు. అంటే ఏంటి గురుగారు, ఏమైనా అంటే దుష్ట శక్తులు మనకి ఏమన్నా ఉన్నాయి అంటే అలాంటి పోతాయి అంటారు, చెడు క్రియలు ఏమున్నా అందుకనే ఫేమస్. ఆయన భూత ప్రేత పిశాచ శాక్యని ఢాకిని గ్రహబంధనాయ ఏహి ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ బేతాళా ఆగచ్చ అంటే వచ్చేస్తాడు. నీకు ఈ విషయంలో మన ప్రేక్షకులు వాళ్ళకి సరదా ఎక్కువ కాబట్టి మన వీడియోలో సరదాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్దాం. హైదరాబాద్లో రహమత్ నగర్లో ఒక ఆవిడ ఉండేదమ్మా, కన్నడ ఆవిడ వాళ్ళ ఇంటికి మనం మంత్రాలు పూనకాలు వస్తాయి అనేవారు. ఓకే, బాగుంది. ఒక రోజున ఆవిడ ఏమందండి, వాళ్ళ అమ్మాయి ఇంటికి రండి అంది. నేను వెళ్ళాను. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు, ఏమండి గురుగారు మా ఇంట్లో బేతాళుడు ఉన్నాడండి అన్నాడు. అంటే బేతాళుడు ఉండడం ఏమిట్రా బాబు అనుకున్నా. అది ఆ దూలం మీద పడుకునేవాడండి అన్నాను. దూలం మీద పడుకుంటే ఏమైంది మరి అన్నాను. మేము ఏది అడిగితే అది గురువుగారు చేసి పెట్టేసేవాడండి అన్నారు. వెరీ గుడ్, మరి కంగ్రాచులేషన్స్ అన్న. ఒకడు వచ్చాడండి గురుగారు, వాడు వచ్చి తప్పు చేయించాడు సార్ మా చేత అన్నాడు. ఏం చేశాడు నాయన అంటే ఆవును బలిచ్చేయమన్నాడు, మేము ఏదో ఇచ్చేసాము అని చెప్పాడు. బాధపడితే మళ్ళీ నా బేతాళు నాకు ఇప్పించాడు గురువుగారు అన్నాడు. బేతాళుని ఇప్పించాడు ఏంటి బాబు, ఏమన్నా మార్కెట్లో వస్తువా అని అన్న తర్వాత సరే మనం అయితే పూజ చేద్దాం. పూజ చేస్తే మరి నీ అదృష్టం, బేతాళ మంత్రాలు నాకేం పూర్తిగా రావు, కానీ నేను అమ్మవారిని ప్రయోగించి బేతాళని పిలిపిస్తాను, వస్తే కనుక తప్పకుండా నువ్వు చేద్దుగానే అన్నాను. అన్న తర్వాత రైట్ కూర్చున్నాం. ఇలాగేనమ్మా స్టూల్ లాగా ఉంది, చక్కగా ఫ్లాట్గా కలసం పెట్టాం, కూర్చొని మామూలుగా పూజ చేస్తున్నాం. నేను అన్నాను, బేతాళు నీది ఎందుకు గురుగారు కలసం అన్నాడు. అందులోకి ఆవాహనం చేసామనుకో నాయన, అందులోకి వచ్చి కూర్చుంటాడు అన్నాను. అంటే ఎందులోకి వెళ్తే అందులోకి వచ్చేస్తాడు ఆ గురువుగారు అన్నాడు. అదే కదా మంత్రం, మన నమ్మకం అదే కదా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు. నీ బాడీలోకి రమ్మంటే నీ బాడీలోకి వస్తాడు. మనం నా శరీరంలోకి ఆవాహ్యామి, మనం ఏమని చెప్తున్నాం, ఓం నమో భగవతే విచిత్ర విరాహం ప్రళయకాలాన్ ప్రజ్వలనాయ ప్రతాపవజర దేహాయంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ విరతేచ్చ దానమయ అక్షరక్షోంగణక్రమందనాయ ఏహి ఆగచ్చ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ లోనకి రమ్మంటున్నాం, నన్ను ఆవేశించమంటున్నాం, హృదయంలోకి రమ్మంటున్నాం. ఆ విధంగా ఎక్కడికి పెడితే అక్కడికి వచ్చేస్తుంది నాయన. మీ ఆవిడ బాడీలోకి రమ్మంటే మీ ఆవిడ బాడీలోకి వచ్చేస్తుంది, నీ బాడీలోకి రమ్మంటే నీ బాడీలోకి వచ్చేస్తుంది అన్నాను. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, గురుగారు అయితే నా బాడీలోకి వచ్చేయమనండి అన్నాడు. సరే అయితే వెళ్ళి కలసం పట్టరా అన్నాను. ఆ కలసం తేడానికి వెళ్ళాడు. ఈవిడంటుంది, గురుగారు ఆయన బాడీలోకి పిలిపించకండి, ఉత్తప్పుడే నన్ను బాధేస్తున్నాడు ఆయన, ఇప్పుడు ఆయన బేతాళుడు ఉంటే నన్ను చితగొట్టేస్తాడు, నేను ఎక్కడ భరిస్తాను అని అంది. చూద్దాంలే అమ్మ, కలసంలోకి పెడదాంలే అన్నాను. కూర్చొని చక్కగా మంత్రాలు అమ్మవారిని అన్ని చదివి బేతాళు పూజ చేసి, విచిత్రం అమ్మ నువ్వు నమ్మవు కానీ నేను పరమాత్మ సాక్షిగా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నాను, బేతాళ ఆగచ్చా అన్నానమ్మా. నేనే సన్న అయిపోయినమ్మా, అది టపిమని కలసం పడిపోయింది. కలసం పడిపోతే మా అమ్మ నేను బేతాళుడు వచ్చాడు, నాకు భయం వేసింది, కింద పడిపోయింది. ఇదేంటి ఫ్లాట్గా ఉన్నది కలసం, ఏం పల్లంగా లేదు, ఏం మోగట్లేదు, కరెక్ట్గా ఉన్నాను. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకుని బేతాళుడు గుడికి వెళ్తున్నానమ్మా నేను. అందువలన అక్కడే మా జయంతి ఉంది చక్కగా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర, అందుకని వెళ్ళడం 2 పనులు అవుతున్నాయని చెప్పి వెళ్తాం. అక్కడే నేల మీద పడుకోవడం చక్కగా, బేతాళుడు చాలా బాగా చేస్తాడు. అందువలన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల సమస్యలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ₹1 కూడా ఖర్చు
ఒక రూపాయికి బియ్యం ఆయన ఇచ్చేవాడు. మనమే కదమ్మా, మనం ప్రపంచం అంతా కూడా మనం రూపాయి లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా రెమెడీ చెప్పే ఏకైక పిచ్చి గురువు నేనే. కాబట్టి మన ప్రేక్షకుల మీద అభిమానంతో కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే వెళ్ళారో అలా చక్కగా వీళ్ళందరూ వెళ్ళి ఒక రోజు నిద్ర చేయమనండి. ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, భోజనం పెడతారు, ఫుల్ ఎస్కార్ట్, అక్కడంతా భక్తులంతా పడుకుంటారు, రూమ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అక్కడే బేతాళ స్వామి దగ్గరికి తాళ్ళు కట్టాలి, అక్కడ పూజారి గారు చెప్తారు అంతా కూడా. అక్కడికి వెళితే అమ్మ మొత్తం భూత ప్రేత చేతబడులు అని చెప్పి పాపం లక్షలు పోగొట్టుకుంటున్నారు ఆ ఊరు గురి. అవసరం లేదు, మన స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా పడుకొని వచ్చేస్తే ఈ బాధలన్నీ పోతాయి, వీళ్ళకి సుఖశాంతులు వస్తాయి, డబ్బులు ఇస్తాడు, సంపాదిస్తాడు. ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పోస్టే ఇచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ ఎంతమ్మా. అదే కదా. తప్పకుండా గురుగారు, మీరు ఇంత బాగా చెప్పినాక కన్యా రాశి వారు వెళ్లకుండా ఉంటారా? ఒక్కసారి గురుగారు చెప్పినట్లు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుని రండి. ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.